హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ రియాక్ట్స్. ఇవాళ మన వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. డరైవ్ ద ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ హెచ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ అండ్ వై పారామీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హెచ్ పారామీటర్స్ అంటే ఏంటి, జెడ్ పారామీటర్స్ అంటే ఏంటి, వై పారామీటర్స్ అంటే ఏంటి, ఇవి మీకు తెలుసు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు తెలియకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అసలు హెచ్ పారామీటర్స్ని జెడ్ పారామీటర్స్ తోటి డెరైవ్ చేయాలి, వై పారామీటర్స్ తోటి డెరైవ్ చేయాలి. ఇప్పుడు జెడ్ పారామీటర్స్ తోటి హెచ్ పారామీటర్స్ని డెరైవ్ చేద్దాం, ఓకేనా? దానికి ముందర అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెఫినేషన్ తెలియాలి. ఏ పారామీటర్స్ది, హెచ్ పారామీటర్స్ది. అసలు హెచ్ పారామీటర్స్ది డెఫినేషన్ వచ్చేసి v1 i2స్ని ఈజ్ ఈక్వల్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ i1, v2. అంటే v1ని i2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ i1, v2గా రాసుకోవాలి. ఇప్పుడు ఆ డెఫినేషన్ ప్రకారంగా నేను ఈక్వేషన్స్ రాస్తాను. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఏమి ఉండదు అక్కడ. చూడండి, ఇక్కడ ఏంటిది v1ని ఎలా మార్చాలి, ఇలాగ రాసుకోవాలి. కాబట్టి i2 v2 అని రాసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి. నెక్స్ట్ i2ని కూడా ఎలా మార్చాలి, సారీ ఫ్రెండ్స్, ఇది i1 v2గా మార్చుకోవాలి, అవునా? ఇది హెచ్ పారామీటర్స్ కాబట్టి h11 h22, ఇది 1 అయితే ఇది 2 అయితే, ఇది h12 ఇది h21. చాలా సింపుల్ ఈక్వేషన్ రాయడం. v1, i2ని i1, v2గా కన్వర్ట్ చేయాలి, అవునా? కాబట్టి v1ని LHS సైడ్ రాసుకొని RHS సైడ్ ఈక్వేషన్లో ఈ రెండింటిని రాసుకుంటాం. అలాగే i2ని LHS సైడ్ రాసుకొని RHS సైడ్ ఈ రెండింటిని రాసుకుంటాం. అన్నిటికీ కామన్ ఈ 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కనుక ఈ 4 జెడ్ పారామీటర్స్ రాయాలనుకోండి, z11, z12, z21, z22 రాస్తాం. అదే వై పారామీటర్స్లో రాయాలనుకోండి, y11, y12, y21, y22 అలా రాసుకుంటాం, ఓకేనా? ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫామ్లోకి ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ ఫామ్లోకి మనం ఈ జెడ్ పారామీటర్స్ని తెచ్చుకోవాలన్నమాట. ముందు ఒక దాంట్లోకి తెచ్చుకోవాలి, తర్వాత ఇంకో దాంట్లోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు దానికోసం మనం డెరివేషన్ చేస్తున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జెడ్ పారామీటర్స్ ఒక డెఫినేషన్ విషయానికి వచ్చేస్తే v1, v2ని ఫంక్షన్స్ ఆఫ్ i1, i2గా రాసుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఇందాకేమో v1, i1, v2ని ఇన్ టర్మ్స్ v1, i2ని i1, v2గా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, v1, v2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ i1, i2గా రాసుకుంటున్నాం. అదే జెడ్ పారామీటర్స్ అనుకోండి, దీనికి రివర్స్. జెడ్ పారామీటర్స్ ఇది, వై పారామీటర్స్ అనుకోండి, దీనికి రివర్స్. i1, i2ని ఫంక్షన్స్ ఆఫ్ v1, v2గా రాసుకుంటాం. ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది వై పారామీటర్స్. ఇప్పుడు చూడండి, సింపుల్ ట్రిక్. v1 ఇక్కడ రాసుకుంటాం, ఈక్వల్ టు పెట్టుకుంటాం, ప్లస్ పెట్టుకుంటాం. v2 ఇక్కడ రాసుకుంటాం, ఈక్వల్ టు పెట్టుకుంటాం, ప్లస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ i1, i2గా రాసుకోవాలి. కాబట్టి i1, i2, i1, i2. నెక్స్ట్ ఇది జెడ్ పారామీటర్స్ కాబట్టి ఇది z11, ఇది z12, ఇది z21, ఇది z22. మీకు ఇది తెలియాలి ఫ్రెండ్స్, దేనికైనా ఇది కనుక తెలిస్తే ఈక్వేషన్స్ రాయడం చాలా ఈజీ. ఈ రెండింటిని రెండు ఈక్వేషన్స్లో LHSగా రాసుకొని వీటిని రెండు ఈక్వేషన్స్లో కామన్గా రాసుకొని ఇంక ఇలా రాసేసుకుంటాం. ఇది జెడ్ పారామీటర్స్ యొక్క ఫస్ట్ ఈక్వేషన్,
అండ్ సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటి దగ్గర నుంచి ఇందాక మనం రెండు ఈక్వేషన్స్ చెప్పుకున్నాం. v1 ఈజ్ ఈక్వల్ టు h11 i1 ప్లస్ h12 v1 v2 అండ్ i2 ఈజ్ ఈక్వల్ టు h22 i1 ప్లస్ h22 v2. అలా ఆ రెండు ఈక్వేషన్స్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 ఉంది కదా, ఈక్వేషన్ 2లో నుంచి ఇందాక నేనేం చెప్పాను, v1 i2 అంతే కదా నేను చెప్పింది. v1 i2 అనే ఫంక్షన్స్ని v2 i1 అనే ఫంక్షన్స్గా రాసుకోవాలి. ఓకేనా? ఇందాక చెప్పింది బాగా గుర్తు తెచ్చుకోండి. v1 i2ని i1 v2గా రాసుకోవాలి హెచ్ పారామీటర్స్లో. అందుకని చెప్పి i2 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ నుంచి ఈ i2ని మట్టుకే ఒక సైడ్ తెచ్చుకోండి, మిగతా అన్నిటిని పంపించేసింది. అప్పుడు v2 మైనస్ z21 i1 ఈజ్ ఈక్వల్ టు z22 i2. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి పంపిద్దాం. v2 మైనస్ z21 i1 బై z22 ఈజ్ ఈక్వల్ టు i2. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1/z22 ఇంటూ v2 అంటే దీన్నే రెండు టర్మ్స్కి విడదీస్తున్నాను, ఏం లేదు. z21/z22 i1 ఈజ్ ఈక్వల్ టు i2. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఇందాక హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్స్లోకి వచ్చింది, అవునా? జాగ్రత్తగా కంపేర్ చేస్తే హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్లోకి వస్తుంది. నేను రబ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఒక్కటే ఉంచుతున్నాను, మీకు అంతా రబ్ చేస్తున్నాను. ఇది ఇలా ఉంచండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని హెచ్ పారామీటర్ స్టాండర్డ్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేస్తాను నేను. ఇప్పుడు కంపేర్ చేద్దాం హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్లో. హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్ని కనుక కంపేర్ చేస్తే మనకి i2 ఈజ్ ఈక్వల్ టు h21 i1 ప్లస్ h22 v2. ఇది మన ఈక్వేషన్ అన్నమాట. జాగ్రత్తగా వినండి, ఇది నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, హెచ్ పారామీటర్స్ డెఫినిషన్స్ నుంచి వచ్చిన ఈక్వేషన్ అనమాట. దీంతో కంపేర్ చేస్తే i2 ఈజ్ ఈక్వల్ టు 1/z22 v2 మైనస్ z21/z22 i2 ఉంది. కాకపోతే i2 టర్మ్ ఎటు ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి, ఇది ఇటు సైడ్ ఉండాలి. కాబట్టి మార్చుకోండి, ఇంటర్చేంజ్ చేయండి. మైనస్ z21/z22 మైనస్ 1/z22 ఇంటూ v2. ఇది ప్లస్ ఫ్రెండ్స్, సారీ. ఇప్పుడు చూడండి, ఇంటూ i2. i1. ఇప్పుడు ఈ టర్ము ఈక్వల్, ఈ టర్ము ఈక్వల్. ఇంకా h21 ఏమవుతుంది, మైనస్ z21/z22 అవుతుంది, అవునా? h22 ఏమవుతుంది, h22 1/z22. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఈక్వేషన్ 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇక్కడ స్టెప్ రాసుకోండి, కంపేరింగ్ 3 and 4. థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ కంపేర్ చేశాను. అప్పుడు i1 ఈక్వల్, v2 ఈక్వల్, h21 అనేది మైనస్ z21/z22కి ఈక్వల్ అవుతుంది. h22 అనేది ప్లస్ z1/z22కి ఈక్వల్ అవుతుంది. అంతేనా ఫ్రెండ్స్? ఇప్పుడు
మనం జస్ట్ 2 మాత్రమే డెరైవ్ చేసాం, H21 H22. ఇప్పుడు ఇంకా మనం డెరైవ్ చేయాల్సింది చాలా ఉంది. జస్ట్ మనం 2 డెరైవ్ చేసింది, ఇప్పుడు ఇంకా డెరైవ్ చేయాలి. ఓకే, బోర్డర్ ఆఫ్ చేస్తున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఓకే రైట్. ఇప్పుడు ఈక్వేషన్లో మనకి ఈక్వేషన్ నెంబర్ 2లో IT ఒక వాల్యూ వచ్చింది. ఈ IT ఒక వాల్యూ ఉంది కదా, ఆ IT ఒక వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అసలు ఈక్వేషన్ నెంబర్ 1 ఏంది? V1 is equal to Z11 I1 ప్లస్ Z12 I2. మనకి I1 ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, అదే ఈక్వేషన్ నెంబర్ 4 ఉంది కదా మనం డెరైవ్ చేసిన దాంట్లో, ఆ ఈక్వేషన్ నెంబర్ 4ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు Z11 టైమ్స్ ఆఫ్ I1 ఈక్వేషన్ ఏంటి మనకు వచ్చింది? మైనస్ Z21 బై Z22 మైనస్ Z12 బై Z22 టైమ్స్ V2 ప్లస్ 1 బై Z22 సారీ ఫ్రెండ్స్, ఇది I2 ఇంటూ V1. అదే కదా మనకి ఈక్వేషన్ నెంబర్ 4 మైనస్ Z21 బై Z22 ఇంటూ I2 ప్లస్ 1 బై Z22 ఇంటూ V1 ప్లస్ Z12 ఇంటూ I2. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని బట్టి Z11 పెట్టి మల్టిప్లై చేయండి ఈ టర్మ్. అప్పుడు మైనస్ Z11 ఇంటూ Z21 బై Z22 ఇంటూ I2 ప్లస్ Z11 బై Z22 ఇంటూ V1 ప్లస్ Z12 ఇంటూ I2. ఇలా వస్తుంది టర్మ్. ఇప్పుడు మీరు గమనిస్తే I2లు 2 ఉన్నాయి కాబట్టి రెండిటికి ఎల్సిఎం చేసేయచ్చు. అంటే మైనస్ Z11 ఇంటూ Z21 ఇంటూ I2 దీన్ని రండి ప్లస్ Z12 ఇంటూ దీన్ని బట్టి మల్టిప్లై చేయండి Z22 ఇంటూ I2 డివైడెడ్ బై Z22 ప్లస్ Z11 బై Z22 ఇంటూ V1. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోండి. I2 కామన్ తీయండి, I2 కామన్ తీసి దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే Z12 ఇంటూ Z22 అంతే కదా ఫ్రెండ్స్. Z12 ఇంటూ ఇక్కడ మిస్టేక్ చేశాను, Z12 I2 అంతే ఫ్రెండ్స్, మైనస్ Z11 ఇంటూ Z21. సారీ ఫ్రెండ్స్, నేను I2లో సబ్స్టిట్యూట్ చేయాల్సింది I1లో సబ్స్టిట్యూట్ చేశాను, అదే రాంగ్ వచ్చింది అనుకున్నాను. సారీ ఫ్రెండ్స్, క్షమించాలి. I1లో కాదు I2లో సబ్స్టిట్యూట్ చేయాలి అది.
ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, I2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సారీ నేను చూసుకోలేదు, I2 అనుకుని I1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. Z12 టైమ్స్ ఆఫ్ మైనస్ Z21 బై Z22 V I1 ప్లస్ 1 బై Z22 V2. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. ఇప్పుడు Z11 I1 ప్లస్ Z12ని లోపల తీసుకొని మల్టిప్లై చేయండి, మైనస్ అలాగే ఉంచుకోండి Z12 ఇంటూ Z21 బై Z22 ఇంటూ I1 ప్లస్ Z12 బై Z22 ఇంటూ V2. ఓకేనా? ఇప్పుడు Z11 I1 ఇప్పుడు దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుందాం, అటు దిటు ఇటు దట్టు రాసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అటు దిటు ఇటు దట్టు రాసుకుందాం, లేదంటే అలానే ఉంచండి. మైనస్ పెట్టి ప్లస్ ఇంటూ మైనస్ అలా మల్టిప్లై చేసుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది, మైనస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ దీన్ని మిగతా యాస్టీజ్ రాసుకొని ఎల్సిఎం చేసుకోవచ్చు. Z21 బై Z22 ఇంటూ I1 ప్లస్ Z12 బై Z22 ఇంటూ V2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎల్సిఎం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది I1 ఇది I1 కాబట్టి అన్ని మనకు సింగిల్ I1 టర్మ్స్ చాలు అకార్డింగ్ టు ద హెచ్ పారామీటర్స్. కాబట్టి ఈ రెండింటిని కామన్ తీయగలిగితే మనం Z11 ఇంటూ Z22 I1 మైనస్ Z12 ఇంటూ Z21 I1 బై Z22 ప్లస్ Z21 I1 ప్లస్ Z21 బై Z22 ఇంటూ V2. ఇప్పుడు ఈ రెండిట్లో I1 కామన్ తీసేయచ్చు, I1 కామన్ తీసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో I1 కామన్ చేద్దాం. Z11 ఇంటూ Z22 మైనస్ Z12 ఇంటూ Z21 ఇంటూ I2 బై Z22 ప్లస్ Z21 బై Z22 ఇంటూ V2. ఓకేనా? ఇప్పుడు ఈ హోల్ టర్మ్ని మనం డెల్టా జెడ్ అనుకుంటాం, ఎందుకంటే ఇది నేను నెట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. నెట్ అంటే ఏంటని అడగద్దు ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఫిజిక్స్లో వచ్చింది, అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. డెల్టా జెడ్ బై Z22 I2 ప్లస్ Z21 బై Z22 ఇంటూ V2. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇది I1 ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇక్కడ I1 ఉంది కదా, ఇక్కడ I1 రాసుకోవాలి, ఇక్కడ కూడా I1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక మీరు బాగా గమనిస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2. ఆ ఈక్వేషన్తో దీన్ని కంపేర్ చేయాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. మనకి ఈక్వేషన్ ఉంది కదా, H11 I1 ప్లస్
ఇక్కడ మనం ఈక్వల్ టు రాసుకోలేదు, ఈక్వల్ టు ఇది V1, ఎందుకంటే V1, I2ని ఫంక్షన్స్ ఆఫ్ I2, V1గా రాసుకుంటున్నాం మనం, అందుకని చెప్పి Z21 by Z22 H22 V2 ఈజ్ ఈక్వల్ టు V1. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఈ ఈక్వేషన్తో కనుక కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? H11 అనేది దీనికి ఈక్వల్ అవుతుంది, H22 అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. అప్పుడు H11 ఈజ్ ఈక్వల్ టు డెల్టా Z బై H22, Z21 బై Z22 అనేది H22కి ఈక్వల్ అవుతుంది. H22కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం H11 H22 ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఈ 2 ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ముందల H22 H21 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసింది, ఇక్కడ మనం కనుక్కుంది H12 H11 H12 ఫైండ్ అవుట్ చేసాం. అక్కడ ముందర ఏం చేసాం? H21 H22 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దిస్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ H పారామీటర్స్. ఇప్పుడు సేమ్ దీన్ని Y పారామీటర్స్ కనుక్కుందాం. సేమ్ ఇదే ఈక్వేషన్కి Y పారామీటర్స్ కనుక్కుందాం. ఓకేనా? అంటే Y పారామీటర్స్ని యూజ్ చేసి చేద్దాం మళ్ళీ. ఐ హోప్ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవసరమైతే దీన్ని ఎలాబరేట్ చేసి ఇంకొక వీడియోలో ఇంకా నీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను వీడియోస్లో మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం కింద కామెంట్ సెక్షన్లో ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా చేస్తారేమో. ఓకేనా? ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ Y పారామీటర్స్. I1, I2ని ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఫంక్షన్స్ ఆఫ్ V1, V2గా రాసుకోవాలి. అదే Z పారామీటర్స్ అనుకోండి, ఇలా ఇందాక V1, V2ని ఫంక్షన్స్ ఆఫ్ I1, I2గా రాసుకుంటాం. ఇక్కడ దానికి రివర్స్. ఏం చెప్పాను? సింపుల్ ట్రిక్ ఈక్వేషన్స్కి ఇప్పుడు I1, I2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ V1, V2 V1, V2. ఇక్కడ ఏం రాసుకోవాలి? ఇందాక Z11 రాసాం, అంటే ఇక్కడ Y11 రాయాలి. ఇందాక Z12 రాసాం, ఇక్కడ Y12 రాయాలి. ఇక్కడ Y21 రాయాలి, Y22 రాయాలి. ఏం లేదు, జస్ట్ 1 1 1 2 2 1 2 2 ఈ మారవు, జస్ట్ ఈ టర్మ్స్ మారుతాయి. H అయితే H, Z అయితే Z, Y అయితే Y, ABCD అయితే ABCD, G అయితే GE, ఏదైతే అది. ఇంకా ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ కావాలి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి V1 ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ H పారామీటర్స్ V1, I2ని V2, I1గా రాసుకుంటాం మనం ఫంక్షన్స్. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోనే మీకు చెప్పాను. అలా రాసుకోవడానికి మనకి V1 కావాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి V1 రాసుకుందాం. ఫ్రమ్ 1 Y11 V1 is equal to I1లో నుంచి Y12 V2ని తీసేయాలి. తర్వాత దట్ ఇంప్లాయిస్ V1 is equal to I1 minus Y12 V2 by Y11. That is equal to V1 is equal to 1 by Y11 into I1. మీకు ఒక డౌట్ రావాలి, ఇక్కడ 1 by Y1 అని మిదిగా ఎందుకు రాస్తున్నానంటే తర్వాత ఈక్వేషన్లో కంపేర్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని. 1 into I1, I1ఏ, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ.
మైనస్ y12 బై y11 ఇంటూ v2. సారీ ఫ్రెండ్స్, ఏమన్నా కొంచెం రైటింగ్ అటు ఇటుగా ఉంటే, నాకు బోర్డు మీద రాసేటప్పుడు రైటింగ్ అనేది కొంచెం నీట్గా రాదు. మ్యాక్సిమం నా వంతుగా నేను రాస్తున్నాను. ఏమన్నా రాసేటప్పుడు ఏమన్నా అర్థం కావట్లేదు అంటే ఇంకా కింద కామెంట్ సెక్షన్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకో రైటింగ్ అని మెసేజ్ చేయండి చాలు. మీకోసం నేను కొంచెం రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈ లాస్ట్ ఈక్వేషన్ వరకు ఉంచుకుందాం, కంపేర్ చేసుకుందాం మనం మళ్ళీ హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్లో. ఇప్పుడు చూడండి, హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. హెచ్ పారామీటర్స్ ఈక్వేషన్ ఏంది? v1 ఈజ్ ఈక్వల్ టు h11 i1. సారీ ఫ్రెండ్స్, ఇది v2, ఇది v1. ముందర కూడా కొంచెం రెక్టిఫై చేసుకోండి. నాకు కొంచెం v1 దగ్గర v2 రాసేస్తున్నా, v2 దగ్గర v1 అలా అప్పుడప్పుడు స్పీడ్లో రాసేస్తున్నాను. ఒకసారి మీరు రెక్టిఫై చేసుకున్నది. ప్లస్ h12 v1. ఈ ఈక్వేషన్తో కనుక కంపేర్ చేసుకుంటే, సారీ ఫ్రెండ్స్, నేను ఇందాక కరెక్ట్గా రాశాను. v1 v2 అంతే, ఇందాక కరెక్ట్గా రాశాను. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకొని, ఇది ఈక్వేషన్ నెంబర్ 3గా అనుకొని, ఇది ఈక్వేషన్ నెంబర్ 4గా అనుకుంటే, 3ని 4ని కంపేర్ చేయండి. కంపేర్ 3 and 4. 3ని 4ని కంపేర్ చేయండి. h11 అనేది 1/y11కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ h12 అనేది మైనస్తో ఇంక్లూడ్ చేయాలి ఎప్పుడైనా టర్మ్ని, కాబట్టి మైనస్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు h11 ఈజ్ ఈక్వల్ టు 1/y11 కామా h12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y12/y11. ఓకేనా? ఇది దీనికి ఈక్వల్ అవుతుంది, ఇది దానికి ఈక్వల్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మ్యాక్సిమం. ఓకేనా? ఇంకా నేను రబ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ అలాగే ఉంచుతున్నాను, రబ్ చేయట్లేదు. ఆ ఈక్వేషన్ని మళ్ళీ మనం y పారామీటర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ equation 3 in equation number 2. Substitute equation 3 into we get మనకేం వస్తుంది? దానికన్నా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2ని గుర్తు తెచ్చుకోండి. ఈక్వేషన్ 2 వచ్చేసి i2 ఈజ్ ఈక్వల్ టు y21 v1 ప్లస్ y22 v2. ఇప్పుడు v1 ప్లస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు y21 1/y11 ఇంటూ i1 మైనస్ y12/y11 v2 ప్లస్ y22 v2. ఏం లేదు ఫ్రెండ్స్, v1 ప్లస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ, అంతకంటే ఏం లేదు. బాగా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నేను కింద దాన్ని కూడా రబ్ చేస్తున్నాను. మనం ఈక్వేషన్ రాసేసుకున్నాం కాబట్టి. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం స్లోగానే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీన్ని లోపలికి పంపించండి, అంటే మల్టిప్లై చేయండి. y21/y11, అండ్ ఎందుకంటే y21 ఇంటూ 1 y21 బై
y11 into I1 into I1 minus y21 into y12 by y11 into v2 plus y22 into v2. మీరు గమనిస్తే ఇది v2నే, ఇది v2నే. ఈ v2 రెండు కామన్ చేద్దాం. ఇది ఇలానే ఉంచండి, y21 by y1 into y1. ముందు కామన్ తీసే ముందు ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ ప్లస్ రాసుకున్నాం అనుకోండి, ఇది మైనస్ లానే ఉంటుంది. మైనస్ y21 into y12 ప్లస్ y22, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. y22ని దీంతో మల్టిప్లై చేయాలి ఇంటూ y11 v2 బై డినామినేటర్లో y11 అంతే ఉండాలి. ఇప్పుడు దీని కింద చెప్పాను నేను డెల్టా వైగా రాసుకోవచ్చు దాన్ని. ఇందాక సేమ్ ఇలాగే వస్తే మనం ఎలా రాసుకున్నాం, డెల్టా జెడ్గా రాసుకున్నాం. ఇప్పుడు ఎలా రాసుకోవాలి దాన్ని, అదే విధంగా ఉన్నదాన్ని డెల్టా వైగా రాసుకోవాలి. ఇప్పుడు డెల్టా వైగా రాసుకుంటే ఇంకా మన డెరివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ మళ్ళీ రాసుకున్నాం. ఎందుకంటే ఆ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుంటే కొంచెం సింప్లిఫికేషన్ చేసుకుందాం దాన్ని. ఇప్పుడు I2 is equals to y21 by y11 into I1 ప్లస్ దాన్ని y22 పాజిటివ్ వాల్యూ మనం రాసుకున్నాం ఇంటూ y11 మైనస్ y21 ఇంటూ y12 బై y11. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంటూ v2, ఇది మీరు బాగా గమనిస్తే హెచ్ పారామీటర్ సెకండ్ ఈక్వేషన్ లాగా ఉంది. I2 is equal to h21 I1 ప్లస్ h22 v2. అవునా, రెండు మ్యాచ్ అయినాయా? మ్యాక్సిమం మ్యాచ్ అయిపోతాయి. ఎందుకంటే ఇదే కదా ఈక్వేషన్ మనకి, నేను ఫస్ట్ చెప్పాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 5, ఇది ఈక్వేషన్ నెంబర్ 6. కంపేర్ 5 and 6, రెండింటిని కంపేర్ చేసుకోండి. రెండింటిని కనుక కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి. h21 అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ టర్మ్ని దీన్ని మనం డెల్టా జెడ్ అనుకుంటాం, అవునా? కాబట్టి డెల్టా జెడ్ బై y11 దేనికి ఈక్వల్ అవుతుంది, h22కి ఈక్వల్ అవుతుంది. అలాగే h21 అనేది y21 by y11కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద derivation about the